కూలీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉంది. అది ఖచ్చితంగా థియేటర్‌లో చూస్తే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది సినిమా అంతా కూడా అని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే ఆ సీన్ ఉందా? అంటే ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్‌లో ఒక సీన్‌ని చూపిస్తున్నారు. మరి అది ఎక్కడి సీను? ఎప్పుడు జరిగింది? మరి ఎందుకు ఫ్యాన్స్ అందరూ కూడా అట్లా అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా 'కూలీ' సినిమాని రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు ఇలా పలువురు స్టార్స్ అందరూ, ఉపేంద్ర గారు ఇంతమంది భారీ స్టార్ కాస్టింగ్‌తో సినిమా అయితే వస్తుందనమాట. సో సన్ పిక్చర్స్ చాలా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి దాదాపు 370 కోట్ల ఖర్చుతో ఈ సినిమా నిర్మించారు. సో నాగార్జున గారు కూడా చెప్పారనమాట, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు సన్ పిక్చర్స్ ఇచ్చిన బడ్జెట్ కన్నా 5 కోట్లు ఇంకా తక్కువలోనే ఫినిష్ చేశాడు సినిమా అని చెప్పి. సో మరి ఇట్లాంటి డైరెక్టర్లు అవసరం మనకి అని చెప్పి, ఖర్చుని కంట్రోల్ చేసే డైరెక్టర్లు చాలా ముఖ్యం అని చెప్పి నాగార్జున గారు కూడా పొగట్టం మనం చూసాం. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో పక్కన వార్ 2 లాంటి ఒక భారీ బడ్జెట్ సినిమా ఉన్నా కూడా సో మరి ఇదేమాత్రం సౌత్ ఇండియా మొత్తం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. సో రజనీకాంత్ గారు ఇంతమంది స్టార్స్ని చూస్తే ముందు సినిమాకి వెళ్ళిపోవాలి. సో కథ ఉన్నా లేకపోయినా తర్వాత విషయం. లోకేష్ కనగరాజు మంచి యాక్షన్ మసాలా తీస్తాడు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. మరి ఈ సినిమాలో ట్రైలర్లో చూస్తే కనుక రజనీకాంత్ గారు ఒక పాటలో, చికిటు వైబ్ అనే ఒక పాటలో నేల మీద పడుకుంటారనమాట. సో ఆ సన్నివేశాలను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి, ఇదేదో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాజకీయాల సమయాల్లో ఏదైతే ఎలక్షన్కి ముందు జరిగిన సిచ్యువేషన్లో ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా సినిమాలో పెట్టారని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో మరి మనం చూసుకుంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు హుట్టాహుట్టిన పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కి ఆ రోడ్డు మీద పోలీసులు ఆపుతున్నా కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ సమక్షంలో రోడ్డు మధ్యలో పడుకున్నారన్నమాట. సో ఎందుకంటే అది నిరసన తెలియజేస్తున్నట్లుగా ఆయన చేశారు. సో ఆ స్టిల్ అందరూ కూడా చూశారనమాట. సో అది పైనుంచి వస్తే మంచి టాప్ షాట్ అయింది అది. సో అందరికి కూడా చాలా బాగా రీచ్ అయింది, పవన్ కళ్యాణ్ ఇంత చేశాడా చంద్రబాబు గారు ఆయన నిజాయితీని కాపాడటానికి అని చెప్పి. సో ఆ షాట్నే ఇక్కడ సినిమాలో ఒక సాంగ్లో పెట్టారనమాట, చికిటు వైబ్ అనే సాంగ్లో. మరి రజనీకాంత్ గారు నిజంగా అది చూసి పెట్టించారా లేకపోతే అది కోఇన్సిడెన్స్గా వచ్చిందా అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆల్రెడీ ఆయన చేశారు, వాళ్ళందరూ కూడా కూటమి అయ్యారు, ఆ తర్వాత అందరూ గెలవడం అదంతా మనం చూసిందే. మరి ఇప్పుడు కూలీ సినిమాలో ఇట్లా ఇంకెన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఇంకెవరేమన్నా బయట జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా చూపిస్తారా? సో రజనీకాంత్ గారు చంద్రబాబు గారు ఆల్రెడీ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. సో మరి రజనీకాంత్ గారు ఈ రకంగా ఆయన ఉన్న స్నేహాన్ని ఇలా చూపిస్తున్నారా అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో మరి కూలీ సినిమా అయితే ఆగస్టు 14 విడుదలవుతుంది. సో మరి యావత్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అందరూ కూడా ఈ సినిమా కోసం, కేరళ అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి సౌత్ ఇండియా పవర్ ఎక్కువ గెలుస్తుందా, అటు నార్త్ ఇండియా నుంచి వస్తున్న వార్ 2 గెలుస్తుందా? అందరూ కూడా మరి మన ఎన్టీఆర్ గారి కోసం తెలుగు ఆడియన్స్ అయితే ఆ సినిమాని చూస్తారు. మరి ఇందులో ఈ రెండిట్లు పోటాపోటీగా వస్తున్నాయి, మరి ఏది గెలుస్తుందని చెప్పి ఒక కోళ్ల పందెంలాగా అయితే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారనమాట.